ఇదైతే మిరాకిల్ అసలు. ఈ గుహ నుండి మహానందికి, శ్రీశైలానికి, యాగండికి ఇలా దాదాపు 14 పుణ్యక్షేత్రాలకు మార్గం ఉందంట. హలో అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలోని బనగానపల్లె అనే ఊరి దగ్గరలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండ అనే ప్రదేశానికి వెళ్తున్నాం. ఈ మట్టి రోడ్డులోనే 3 to 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇదే ఆ ప్రదేశం. 16వ శతాబ్దం నాటి ఈ మర్రి చెట్టు కిందనే బ్రహ్మంగారు ఆవులను నిలిపి ఒక గిరి గీసి కాలజ్ఞానం రాయడానికి పక్కనే ఉన్న ఒక గుహలోనికి వెళ్ళేవాడు. ఈ రావి చెట్టు దగ్గర మరో ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేనివారు ఇక్కడ ముడుపు కడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి గుహలోనికి వెళ్దాం. ఇదే ఆ గుహలోనికి దారి. మెట్లు నెమ్మదిగా దిగాలి. ఇక్కడ జారితే పోయి కింద ఉంటాము. మెల్లగా ఒకరినక ఒకరు దిగుతున్నాం మేము. ఇది స్వామివారి కోనేరు, ఇది శ్రీశైలానికి దారి. ఇక్కడే బ్రహ్మంగారు స్నానం ఆచరించి కాలజ్ఞానం రాసేవారు. ఈ గుహ నుండి మహానందికి, శ్రీశైలానికి, యాగండికి ఇలా దాదాపు 14 పుణ్యక్షేత్రాలకు మార్గం ఉందంట. ఇదైతే మిరాకిల్ అసలు. తనను పశువులను కాయమని పని అప్పగిస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడబ్బా అనే అనుమానంతో అచ్చమాంబ గారు ఒకరోజు రహస్యంగా బ్రహ్మంగారు ఏం చేస్తున్నారని గమనించడానికి ఈ గుహలోనికి వచ్చారు. బ్రహ్మంగారు చేసే ఈ పనిని గమనించిన అచ్చమాంబ గారు చాలా కోపోద్రికమై బ్రహ్మంగారిని రకరకాల ప్రశ్నలతో సంధించారు. దానికి బ్రహ్మంగారు చెప్పిన సమాధానాలకి ఆమె మోకరిల్లింది. బ్రహ్మంగారి పూర్తి చరిత్రను తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీకు బ్రహ్మంగారి జీవిత చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలామంది బ్రహ్మంగారి చరిత్రను మాకు చెప్పడం ఏంటి స్వామి అనుకోవచ్చు. పాత తరానికి అవసరం లేకపోవచ్చు, కానీ కొత్త తరానికి బ్రహ్మంగారి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అర్జున్ మంత్ర మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.